హలో అండి. సో, ఈ వీడియోలో మనం సీడ్ సైక్లింగ్ లడ్డూస్ ఎలా చేయాలనేసి తెలుసుకుందాము. నేను సీడ్ సైక్లింగ్ గురించి ఆల్రెడీ లాస్ట్ ఇయరే నా ఛానల్‌లో వీడియో రిలీజ్ చేశాను. ఇదేంటంటే రెగ్యులర్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పీసీఓడీ గానీ, యాక్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా పీరియడ్స్‌లో ప్రాబ్లమ్స్ ఉండడం అంటే ఇర్రెగ్యులర్‌గా రావడం, ఇన్‌ఫర్టిలిటీ, పీఎంఎస్ ప్రాబ్లమ్స్ ఉండడం గానీ, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, మెనోపాజ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, ఇలా ఎవరైనా సరే ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అయ్యే వాళ్ళు కానీ, లేదంటే రెగ్యులర్గా హార్మోన్స్ మనం కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఈ సీడ్ సైక్లింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఎలా చేయాలి, ఏంటి, ఏ డేట్స్లో చేయాలి అనేది అంతా కూడా నేను ఆ వీడియోలో ఇచ్చాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది చూసేసి దాని తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో ఈ సీడ్ సైక్లింగ్ అంటే ఏంటంటే ద ప్రాక్టీస్ ఆఫ్ ఈటింగ్ స్పెసిఫిక్ సీడ్స్ డ్యూరింగ్ 2 మెయిన్ ఫేజెస్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ టు బ్యాలెన్స్ ద హార్మోన్స్ అనేసి మనకు ఒక డెఫినేషన్ ఉంటుందన్నమాట. అంటే ఉమెన్లో చూసుకున్నట్టయితే మెన్స్ట్రువల్ సైకిల్ ద 28 డేస్ నుంచి 30 డేస్ వరకు రెగ్యులర్గా ఉంటుందన్నమాట. అంటే ప్రతి 28 డేస్కి కానీ 30 డేస్కి కానీ పీరియడ్స్ వస్తాయన్నమాట. సో దాన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్ 14 డేస్ని ఫాలిక్యులర్ ఫేస్ అంటారు. మధ్యలో ఓవ్యులేషన్ జరుగుతుంది 14th డే రోజు. అండ్ నెక్స్ట్ 14 కానీ 15 డేస్ని కానీ ల్యూటియల్ ఫేస్ అంటారనమాట. ఇలా ఈ ఫాలిక్యులర్ ఫేస్ ఇంకా ల్యూటియల్ ఫేస్లో మనకు హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వీటిని ఈ హార్మోన్స్ని రెగ్యులర్గా అంటే కరెక్ట్ పద్ధతిలో హెచ్చు తగ్గులు కాకుండా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా రిలీజ్ చేయడానికి ఈ సీడ్ సైక్లింగ్ ప్రాసెస్ని ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. అంటే మనం ఏ ఫాలిక్యులర్ ఫేస్లో కానీ లూటియల్ ఫేస్లో కానీ స్పెసిఫిక్ సీడ్స్ని తిన్నట్టయితే, విత్తనాలని తిన్నట్టయితే ఆ టైంలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా రిలీజ్ అవుతాయి అన్నమాట. అంటే బ్యాలెన్స్డ్గా రిలీజ్ అవుతాయి. సో అందుకని ఈ సీడ్ సైక్లింగ్ ప్రాసెస్ని చాలామంది స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఇంబ్యాలెన్స్గా హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పీసీఓడి కానీ, ఇన్ఫర్టిలిటీ, పిఎంఎస్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇట్లాంటివన్నీ కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తాయి. కాబట్టి వాటిని బ్యాలెన్స్డ్గా రిలీజ్ అవ్వడానికి మనకి ఈ సీడ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఏమేమి సీడ్స్ వాడాలి, ఎలా వాడాలి అనేది నేను చెప్తాను. ఆ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నార్మల్గా సీడ్స్ అనేవి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. అంటే మనం ఏ ఫార్మేషన్లో పౌడర్ ఫామ్లో కానీ ఇట్లా ఏమి చేసుకోకుండా డైరెక్ట్గా కూడా సీడ్స్ తినేయచ్చు. అలా తినని వాళ్ళైతే పౌడర్ చేసుకొని సలాడ్స్లో కానీ లేదా జ్యూసెస్లో కానీ మిక్స్ చేసుకొని కూడా తినచ్చు. ఒకవేళ అది కూడా కుదరదు అనుకున్నట్టయితేనే ఇట్లా లడ్డు ఫామ్లో చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో నేను ఆ లడ్డు ఫామ్లో ఎలా చేసుకొని తినాలి అనేది నేను చూపిస్తాను. సో ఈ పిక్చర్లో చూసినట్టయితే మనకు 4 హార్మోన్స్ మన మెన్స్ట్రువల్ సైకిల్ని కరెక్ట్ చేస్తాయన్నమాట. అంటే రెగ్యులర్గా ఉండేలా చేస్తాయన్నమాట. దీన్నే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ఇంకా ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అని అంటారు. ఈ 4 హార్మోన్స్ అనేవి రెగ్యులర్గా మనకు ఫాలిక్యులర్ ఫేస్లో ఇంకా ల్యూటియల్ ఫేస్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇవి కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా రిలీజ్ అవ్వాలంటే మనం సీడ్ సైక్లింగ్ చేసినట్టయితే ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట. న్యూట్రిషనల్గా హెల్ప్ అవుతుంది. సో ఈ సీడ్ సైక్లింగ్లో ఎలాంటి సీడ్స్ వాడాలి అంటే, సో ఫస్ట్ అయితే ఫాలిక్యులర్ ఫేస్ అంటే మనకు మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి 14th డే వరకు ఫాలిక్యులర్ ఫేస్ అంటారు. ఈ ఫేజ్లో మనం 2 సీడ్స్ వాడతాం అనమాట. అంటే 2 రకాల విత్తనాలని వాడతాము. ఒకటి ఫ్లాక్స్ సీడ్స్, మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, అవిసె గింజలు అంటారు తెలుగులో. సో ఆ ఫ్లాక్స్ సీడ్స్ ప్లస్ పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు, ఈ రెండింటిని కలిపి మనం ఫాలిక్యులర్ ఫేస్లో వాడాలన్నమాట. అంటే ఫస్ట్ 14 డేస్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్లో. అండ్ నెక్స్ట్ 14 డేస్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళు అయితే నెక్స్ట్ 14 to 15 డేస్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్లో, అంటే నెక్స్ట్ పీరియడ్స్ వచ్చే వరకు ఇంకొక 2 సీడ్స్ వాడాలి. అదేంటి అంటే సెసమే సీడ్స్, నువ్వులు అంటాం కదా. ఇవి తెల్ల నువ్వులు కావచ్చు, నల్లవి కావచ్చు. నేనైతే తెల్ల నువ్వులే సజెస్ట్ చేస్తాను. సో తెల్ల నువ్వులు ప్లస్ సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. సో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని మనం పొద్దుతిరుగుడు విత్తనాలు అంటాం కదా. సో ఈ రెండింటిని మనం ల్యూటియల్ ఫేస్లో వాడాలన్నమాట. అంటే నెక్స్ట్ ఓవ్యులేషన్ తర్వాత నెక్స్ట్ పీరియడ్స్ వచ్చే వరకు ఈ 2 సీడ్స్ని వాడాలి. సో రెగ్యులర్గా ప్రతి మంత్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేకుండా రెగ్యులర్గా ఉన్న వాళ్ళలో ఇలా క్లియర్గా ఉంటుంది 14 డేస్ అవి 14 డేస్ అవి అనేసి. మరి ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళలో ఎలా అంటే 2 నెలలకి 3 నెలలకి, కొంతమందికి అయితే 4 నెలలు 5 నెలలకి ఒకసారి వచ్చే వాళ్ళలో
మరి మేమెలా వాడాలి? ఏ డేట్‌లో ఓవ్యులేషన్ జరుగుతుంది అనేది తెలీదు గదా! అంటే సో, వాళ్ళు ఈ పిక్చర్‌లో చూపిచ్చినట్టు మనము క్యాలెండర్ డేట్స్ ప్రకారం ఫాలో అవ్వాలనమాట. అంటే ఫస్ట్ మంత్‌లో 1 తేదీ నుంచి 14 తేదీ వరకు ఈ 2 రకాల సీడ్స్ వాడాలి. ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్. అండ్ 15థ్ డే నుంచి 30 తేదీ వరకు, అంటే 15 రోజుల నుంచి 30 తేదీ వరకు సెసమే సీడ్స్, ఇంకా పొద్దుతిరుగుడు విత్తనాలనమాట. అంటే నువ్వులు, ఇవి సన్‌ఫ్లవర్ సీడ్స్, అవి 2 వాడాలనమాట. సో, అలా వాడొచ్చు. లేదు క్యాలెండర్ డేట్స్ ప్రకారం కాదు అనుకున్నట్టయితే అమావాస్య నుంచి పౌర్ణం వరకు ఫస్ట్ 2 రకాలు చెప్పిన సీడ్స్, పౌర్ణమి నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చే అమావాస్య వరకు మళ్ళీ 2 రకాలు ఉన్నాయి కదా! ఆ 2 సీడ్స్ అలా కూడా వాడొచ్చనమాట. ఈ సీడ్స్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ సీడ్స్‌లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం, జింక్, ఫైబర్, ప్రోటీన్. సో, ఇలాంటి మినరల్స్ ఇవన్నీ రిచ్‌గా ఉంటాయి కాబట్టి, సో, మనం ఈ సీడ్స్ తిన్నప్పుడు ఆ మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయన్నమాట. సో, దీనివల్లనే మనకు సీడ్ సైక్లింగ్ అనేది మంచి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అండ్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా! అవిసె గింజలు, ఇంకా పంకిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, వీటిలో ఫైటో ఈస్ట్రోజన్ ఇంకా జింక్ ఉంటుందన్నమాట ఎక్కువగా. సో, ఇదేం చేస్తుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ మనకు రిలీజ్ అయ్యేది బ్యాలెన్స్ చేస్తుందనమాట. అంటే ఎక్కువగా రిలీజ్ అవ్వకుండా, మరీ తక్కువగా రిలీజ్ అవ్వకుండా బ్యాలెన్స్డ్‌గా రిలీజ్ చేస్తుంది. అండ్ ఇందులో ఉన్న జింక్ అయితే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుందనమాట. అంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కరెక్ట్‌గా రిలీజ్ అయ్యేలాగా ప్రతి నెల. సో, ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాగా రిలీజ్ అయినప్పుడు మనకు యూట్రస్ అనేది నెక్స్ట్ పీరియడ్స్ వచ్చేదానికి ప్రిపేర్ అవుతుంది ఆ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ వల్ల. సో, ఈ ప్రొజెస్ట్రాన్స్ అనేవి ఈ ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వీటిలో కొంచెం జింక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో, ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది బ్యాలెన్స్డ్‌గా రిలీజ్ అవుతుంది. సో, ఈ సీడ్ సైక్లింగ్ బాల్స్‌ని ఎలా తయారు చేస్తామనేది చూద్దాము. సో, నేనైతే 4 టైప్స్ ఆఫ్ సీడ్స్‌ని తీసేసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్, సెసమే సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్. సో, ఇవి ఫ్లాక్స్ సీడ్స్. సో, వీటన్నిటిలోకి మనం మిక్స్ చేసేలాగా కొంచెం స్వీట్‌నెస్ ఉండాలి కాబట్టి నేను డేట్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో, ఈ ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేసి మనం ఇప్పుడు సీడ్ సైక్లింగ్ బాల్స్ అనేవి చేద్దాము. సో, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఇందాక చెప్పినట్టుగానే ఈ హార్మోన్స్ అన్నిటినీ కూడా ఇవి బ్యాలెన్స్ చేస్తాయన్నమాట. సో, ఈ 4 టైప్స్ ఆఫ్ సీడ్స్: సన్‌ఫ్లవర్ సీడ్స్, సెసమే సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్. ఫస్ట్ అయితే సెసమే సీడ్స్, తెల్ల నువ్వులు అని ఉన్నాయి కదా! ఇవి నల్ల నువ్వులు కూడా వస్తాయి. నేనైతే తెల్ల నువ్వుల్ని తీసుకున్నాను. ఇవి 100 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. సో, ఫస్ట్ మీరు ట్రై చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీతోనే చేయండి. అది బాగా టర్న్ అవుట్ అయ్యింది అనుకున్నట్టయితేనే నెక్స్ట్ ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి. మనకైతే 14 డేస్‌కి సరిపడావైతే వచ్చేస్తాయి మ్యాక్సిమం. ఎందుకంటే ఇవి 100 గ్రామ్స్, ఇంకొక సీడ్స్ కూడా 100 గ్రామ్స్ తీసుకుంటాం కాబట్టి. సో, ఈ సెసమే సీడ్స్‌ని అయితే నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ దీనికి తోడు సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని అనమాట. సో, ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. పొద్దుతిరుగుడు విత్తనాలు అంటారు కదా! ఇవి రోస్టెడ్ ఉంటాయి, సాల్టెడ్ అలా కూడా దొరుకుతాయి, కానీ ప్లెయిన్ కూడా దొరుకుతాయి. నేనైతే ప్లెయిన్ తీసుకున్నాను, సాల్ట్ ఇవన్నీ వద్దనేసి. సో, ఇవి కూడా 100 గ్రామ్స్. ఒకవేళ ఎక్కువ కావాలి అనుకున్నట్టయితే మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 2 ఈక్వల్‌గా ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ ఇది పంకిన్ సీడ్స్, గుమ్మడికాయ విత్తనాలు. ఇందులో కూడా మనకు వెరైటీస్ ఉంటాయన్నమాట. బ్రౌన్ కలర్, రెడ్ కలర్‌లో రోస్టెడ్ అయినవి, ఇంకొంచెం డ్రైగా ఉన్నవి, ఇలాంటివి కూడా దొరుకుతాయి. ఇవైతే మనకు కొంచెం పచ్చిగా గ్రీన్ కలర్‌లో ఉన్నాయి కదా! సో, ఇవి బాగుంటాయి. నేనైతే ఇవే తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ అంతే 100 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ దీనికి యాడ్ చేయడానికి మనకు ఫ్లాక్స్ సీడ్స్, సో, అవిసె గింజలు. ఇవి చాలా బాగా పనిచేస్తాయి. కొంతమంది హెయిర్‌కి కూడా వాడతారు. సో, అది కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను ఎట్లా వాడాలి హెయిర్‌కి అనేసి. సో, ఈ అవిసె గింజలు కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ 2 అంటే 2 రకాల సీడ్స్‌ని మిక్స్ చేసి ఇప్పుడు లడ్డు అనేది తయారు చేద్దాము. సో, ఈ 2 రకాల సీడ్స్‌ని కలిపినప్పుడు మనకు కొంచెం చేదుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో, అందుకనే మనం డేట్స్‌ని ఇంక్లూడ్ చేద్దాము. దీంతో పాటు అంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు డేట్స్‌ని. డేట్స్ వద్దు అనుకునే వాళ్ళైతే స్వీట్నర్స్ ఏవైనా ఉంటాయి కదా! సిరప్స్ కానీ, హనీ ఇలాంటివి ఏవైనా వాళ్ళ ఇష్టం, ఏదైనా స్వీట్నర్ సిరప్‌ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇది
ఇలా 4 టైప్స్ ఆఫ్ సీడ్స్ ప్లస్ డేట్స్ ఇవన్నీ ఉంటే మనకు సరిపోతుంది బాల్స్ ఇవి చేయడానికి. సో ఈ సెసమే సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కలిపి మనం ఒక టైప్ ఆఫ్ లడ్డు చేస్తాం కాబట్టి దీనికి తోడు మనము డేట్స్ని యాడ్ చేసుకుందాము. ఈ డేట్స్ని లోపల విత్తనం ఉంటుంది కదా సీడ్ తీసేసి మనము ఓన్లీ డేట్స్ని ఒకటి యాడ్ చేసుకొనేసి లడ్డు చేసేసుకుందాము. కొంతమంది ఏం చేస్తారంటే ఇవి డైరెక్ట్ ఇలానే ఒక జార్లోకి రెండింటిని మిక్స్ చేసేసుకొని డైలీ ఒక స్పూన్ తింటారనమాట. ఒకవేళ మనం అట్లా తినలేము అనుకున్నట్టయితే చిన్నగా పౌడర్ చేసుకొని అంటే మిక్సీలోకి వేసుకుంటే కచ్చా పచ్చగా అట్లా అవుతుంది కదా, దాన్ని మనం సలాడ్స్లో కానీ ఏదైనా ఫుడ్లోకి కానీ పైన ఇలా స్ప్రింకిల్ చేసుకొని అలా కూడా తినొచ్చు అనమాట. అట్లా కూడా వద్దు అనుకునే వాళ్ళు ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చు. దీంట్లో మనం ఈ 2 రకాల సీడ్స్ని ప్లస్ డేట్స్ని యూస్ చేస్తాం కాబట్టి మనకు లడ్డు అనేది బాగా స్వీట్గానే వస్తుంది. సో ఈజీగా తినేయచ్చు అనమాట. డైలీ ఒకటి లడ్డు తినేస్తే సరిపోతుంది. సో ఆ క్వాంటిటీ కూడా మనం మరీ ఎక్కువ సైజెస్ ఇవన్నీ చేసుకోకూడదండి. చిన్నగానే చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అవి ఈ న్యూట్రియంట్స్ మినరల్స్ అనేవి మనం రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఎక్కువగా కూడా తీసుకోకూడదు అనమాట. సో దాన్ని చూసుకొని మీరు క్వాంటిటీ అనేది సెట్ చేసుకోండి. సో ఆ 2 రకాల సీడ్స్ ప్లస్ డేట్స్ ఒకటి, ఇది పంకిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ డేట్స్ ఒక లడ్డు అనమాట. ఇలా 2 రకాలు చేద్దాం ఈరోజు అయితే. సో ఫస్ట్ అయితే మనం ఈ సీడ్స్ని ఫస్ట్ మిక్సీలోకి వేసేసుకుందాము. ఫస్ట్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని సెసమే సీడ్స్ని మిక్స్ చేసుకొని 100 గ్రామ్స్ ఇలా మిక్సీలోకి వేసేసుకుందాము. దీని తర్వాత మనము డేట్స్ని కూడా యాడ్ చేయాలన్నమాట. దీంతో పాటే యాడ్ చేసుకోవాలి. ఆ సీడ్ని తీసేసి డేట్స్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఇలా పచ్చిగా వద్దు, మాకు కొంచెం పచ్చిగా స్మెల్ వస్తుంది, ఆ టేస్ట్ అలానే ఉంటుంది అనుకున్న వాళ్ళైతే లైట్గా ఈ సీడ్స్ని రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 2 to 3 minutes లో ఫ్లేమ్లో ఇక్కడ చూస్తున్నట్టు తక్కువ ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మళ్ళీ మాడిపోయి బ్లాక్ అయిపోతాయి అనమాట. అలా అవ్వకుండా మనకు లైట్ గోల్డెన్ ఎల్లోయిష్ కలర్ వచ్చే వరకు ఇలా రోస్ట్ చేసుకుంటే 2 to 3 minutes సరిపోతుంది. అది చల్లబడిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇలా రోస్ట్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి గాలికి చల్లారిన తర్వాత దానికి డేట్స్ యాడ్ చేసుకొని 5 to 6 డేట్స్ అయితే సరిపోతాయి 100 గ్రామ్స్కి. ఒకవేళ మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకున్నట్టయితే ఒక 8 డేట్స్ అట్లా యాడ్ చేసుకోండి. సో ఇలా మనము మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ లడ్డు చేయడానికి మనకు గీ కొంచెం అవసరం పడుతుంది. సో మంచి గీ అనేది దాంట్లో కలుపుకొని ఒక 2 to 3 spoons ఆఫ్ గీని వేసుకొని మనం లడ్డూస్గా చుట్టేయచ్చు అనమాట. సో ఈ సైజు చేసేసుకుంటే మనకు డైలీ ఒకటి సరిపోతుంది. సో అలా 14 to 15 డేస్కి సరిపడా చేసుకున్నట్టయితే ఒకరికి అయిపోతుంది అనమాట. ఇది ఎవరైనా తినొచ్చు, ఓన్లీ ఉమెన్ అనే కాదు, ఎవరైనా పిల్లలైనా మెన్ అయినా ఎవరైనా తినొచ్చు. వాళ్ళందరిలో కూడా హార్మోన్స్ కరెక్ట్గా ఉండి హెల్త్ బాగుంటుంది, హెయిర్ ఫేస్ అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇలా సపరేట్గా మనం ఒక క్లీన్ జార్లోకి పెట్టేసుకోవాలి. అలానే ఇందాక పంకిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా సేమ్ మనం ఇందాక చెప్పిన ప్రొసీజర్ లాగానే దాన్ని కూడా చేసేసుకుందాం. ఇలా డైరెక్ట్గా వద్దు అనుకున్న వాళ్ళు రోస్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో సేమ్ ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా చేస్తున్నాను, కానీ మళ్ళీ ఇవి ముందే పచ్చివి కదా, ఈ పంకిన్ సీడ్స్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ మనకి ఇంకా ఎక్కువ చేదు తగులుతుంది అనమాట. మెయిన్గా ఈ సీడ్స్లో సెసమే సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్లో అంతగా ఉండకపోవచ్చు, కానీ చేదు ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు చేదు అయితే ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా కొంచెం రోస్ట్ చేద్దాం అనేసి మళ్ళీ తీసేసి రోస్ట్ చేస్తున్నాను. ఇలా 2 to 3 minutes ఇవి కూడా సేమ్ అంతే. లో ఫ్లేమ్లో ఇలా లైట్గా రోస్ట్ చేసుకున్నట్టయితే మనకు కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ దీని సౌండ్ చూడండి ఎలా వస్తుందో, ఇలా పట్ అనే సౌండ్ వస్తుంది కదా, అది పగిలినట్టు. సో ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసి 2-3 minutes తర్వాత అవి చల్లబడిన తర్వాత మళ్ళీ ఇలా నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకొని సెపరేట్ జార్లో మనం పెట్టేసుకున్నట్టయితే మనకు ఆ మంత్ అంతా కూడా ఇవి 15 days అవి 15 days వచ్చేస్తాయి. సో మీరు ఫస్ట్ 15 days చేసుకోవాలనుకుంటే ఫస్ట్ సీడ్స్ చేసుకొని నెక్స్ట్ 15 daysకి నెక్స్ట్ సీడ్స్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ సీడ్ సైక్లింగ్ గురించి మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే ఇలాంటి హెల్త్ కాంటెంట్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.